పెడితే అది కనుక వీడియోలు బయటికి రిలీజ్ చేస్తే ఈ పేరెంట్స్ నిజంగా కొంతమంది ఆత్మహత్య చేసి కూడా చేసుకున్నారు వాళ్ళ పిల్లలకి ఎలా జరిగిందని. ఏమంటారు దీని గురించి మీరు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రైమ్ లైన్ యాజమాన్యానికి, మా సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు, అదేవిధంగా మా ప్యానల్ క్రాంతి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి హాస్టల్ దందాలో వీళ్ళు స్పష్టంగా ఒక జీవో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ ఇన్స్పెక్షన్ 1988 జీవో MS నెంబర్ 67. దీంట్లో ఈ తనిఖీల గురించి స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా తనిఖీలు జరగకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే, ఒక నిమిషం, ఆ జీవో దట్ ఈజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేసిన జీవో కరెక్ట్? అవును, కరెక్ట్, అవునండి. దాన్ని రెండు గవర్నమెంట్లు అమలు చేయాలి, ఖచ్చితంగా రెండు గవర్నమెంట్లు అమలు చేయాలి. పబ్లిక్ తెలియాలని అడిగాను. ఓకే, ఇక్కడ ఎందుకు అధికారులు తనిఖీలు చేయడం లేదు అంటే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వ వైఫల్యం అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ కావాల్సినటువంటి అధికారులను నియమించుకుంటా ఒక 100 మంది అధికారులు ఉండాలంటే ఒక 5-2 అధికారులు పెట్టి వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే వాళ్ళు ఏ విధంగా తనిఖీలు చేస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం. రెండో విషయం, వాళ్ళు ఎందుకు తనిఖీలు చేయడం లేదు అంటే, వాళ్ళకి పాడైపోయినటువంటి వాహనాలు ఇచ్చి అందులోనూ ఆ డీజిల్ ఖర్చులకి, దారి ఖర్చులకి, పోవడానికి రావడానికి వీళ్ళు అలవెన్స్ ఇవ్వకుండా ప్రభుత్వము ఉద్యోగం చేయమంటే వాళ్ళు తంపు పెట్టి అటెండెన్స్ వేసుకొని జీతాలు తీసుకొని నాకెందుకు నా జోబుల నుంచి ఖర్చు పెట్టాలనే ఒక ఉద్దేశంతో అధికారులు కూడా పక్కతో పట్టేటువంటి ఆస్కారం ఉంది. దానికి మేము కూడా పూర్తిగా ఏకీభవిస్తాం. ఎందుకంటే అధికారులు తప్పు కాదు, అక్కడ ప్రభుత్వాలది. సఫిషియెంట్లీ అక్కడ ఉద్యోగులు నియమించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే అలవెన్స్ ఉంటుందో అవన్నీ కూడా ఇస్తే వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసేది అనుకుంటది. ఒక 100 మందికి ఒక 5 గ్రాములు లేదా ఒక ప్లేట్ అన్నం పెడితే ఏ విధంగా సరిపోతుందో ఆ విధంగా ఇక్కడ అధికారుల కొరత స్పష్టంగా ఉంది. అందువల్ల ఇక్కడ తనిఖీలు జరగడం లేదు. రెండో విషయం, ఏదైతే అధికారులు తనిఖీలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తిమింగ్లాలు వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చి ఏదో రకరకాలుగా వాళ్ళని మభ్యపెట్టి తనిఖీలు చేస్తే ఏదో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అని పేపర్లో రాసుకొని చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. మూడో విషయం, నామమాత్రంగా ఏదో చేశామని చెప్పుకొని ప్రభుత్వాలకి నివేదికలు ఇచ్చుకొని వాళ్ళ యొక్క ఉద్యోగాల్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే అక్కడ ఉద్యోగుల్ని ఇస్తే ఉద్యోగాలు వాళ్ళకి నిరుద్యోగ బుద్ధి ఇచ్చేటువంటి అవసరం ఉండదు, ఉద్యోగ భద్రత ఉంటుంది. ఇక్కడ కూడా పిల్లలకి తనిఖీ చేసేటువంటి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేటువంటి వెసులుబాటు కల్పించేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాల్లో స్పష్టంగా వీళ్ళ యొక్క తప్పిదం పెట్టుకొని మనం ఎంతసేపు అయినా కార్పొరేట్ వ్యవస్థల మీదనే తప్పు పడితే కూడా మనదే తప్పు అవుతుంది. తప్పు మీరు చేసినా, నేను చేసినా, వాళ్ళు చేసినా, ఎవరు చేసినా తప్పు అని ఒప్పుకోవాలి. ఈ కార్పొరేట్ వీళ్ళంతా ఒక పక్క అయితే, ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఒక బిల్డింగ్ తీసుకొని దానికి పర్మిషన్ లేకుండా, గాలి వెళ్ళేటువంటి పరిస్థితులు లేకుండా, అన్నం తినడానికి చాలా అదేదో ఒక బూత్ బంగ్లా లెక్క పెట్టుకొని దాంట్లో హాస్టల్ నడిపించి డబ్బులు దండుకొని అది వ్యాపార కేంద్రాలు కాకుండా అది యొక్క పెద్ద పెద్ద వ్యవస్థలుగా మార్చుకొని దాన్ని దందాలు నడిపేటువంటి ఉంటది, వ్యాపార సంస్థలుగా మార్చుకుంటున్నారు. గతంలో మనం పూర్వకాలంలో విద్య అనేది ఒక గొప్ప ప్రసాదం లాంటిది, ఒక గొప్ప వరం లాంటిది. ఆ యొక్క విద్యను నేర్చుకుంటే మన బంగారు భవిష్యత్తు మారుతుంది అనుకునే పరిస్థితుల నుంచి ఈరోజు ఒక కాలేజీ పెట్టినా, లేకపోతే ఒక హాస్టల్ పెట్టినా, లేదా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ పెడితే మనం కోటీశ్వర్లు కావచ్చు అనే ఒక భ్రమలోకి తీసుకొచ్చినటువంటి కొన్ని కార్పొరేట్ వ్యవస్థలు ఈ దేశం, ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. హాస్టల్ ముసుగులో నేను మళ్ళీ స్పష్టంగా నొక్కి చెప్తున్నా, హాస్టల్ వ్యవస్థలో విద్యా వ్యభిచారం చేస్తున్నటువంటి మూర్ఖులు ముండాకుడు చెప్తున్నా ఒక మాట. హాస్టల్లో విద్యా వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళు కాన రోడ్ల మీద
కొద్దిగా నయం అనిపిస్తుంది. గజేందర్ గారు 10,000 నుంచి 10 గజేంద్ర గారు చిన్న ఇంటరాప్షన్. ఈ హాస్టల్స్లో అమ్మాయిలు నేరేళ్ల శారద గారు వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్పారు, సభ్య సమాజం సిగ్గుపడే విషయం. నైట్ టైం ఈ గర్ల్స్ హాస్టల్లోకి మేల్ ప్రిన్సిపల్ వెళ్ళి తనిఖీ చేస్తే అక్కడ జరగరాని సంఘటన ఎలా జరిగితే ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఆ తల్లిదండ్రులు బాధపడే బాధకి ఎవడు సమాధానం చెప్తాడు ఈ భూమి మీద? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయిలు ఉన్న హాస్టల్లో ఖచ్చితంగా లేడీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాత్రం ప్రిన్సిపాల్ గాను, కుక్కులు గాను, వాచ్మెన్లు గాను అందరూ కూడా లేడీస్ కి సంబంధించిన వాళ్ళే ఉండాలి. కానీ ఇక్కడ కొంతమంది నేనే తోపు, నేనే తురుముగాన్ని, నేనే పెద్ద ఈ వ్యవస్థ నడిపిస్తున్నా, ఈ హాస్టల్ మొత్తం నాదే అని ఒక భ్రమలో బతుకుంటూ వాళ్ళని పిల్లల్ని భయభ్రాంతులు చేసి వీళ్ళు అలాంటి సంఘటనలు కూడా చాలా జరిగినాయి మన తెలుగు రాష్ట్రాల్లో. చితకబాదినట్టు పరిస్థితులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ లో అప్పగించిన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు బాత్రూంలో కెమెరాలు పెట్టినటువంటి సంఘటనలు మనం చూసాం. గతంలో ఇంత ముందుకు ఒక 6 నెలల సంవత్సరం ముందు ఆ మల్లారెడ్డి కాలేజీలో కెమెరాలు పెట్టి ఆ యొక్క పరిస్థితులు కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితులు ఉన్న తరంలో కూడా వాటి పెట్టి కాలేజీల పైన చర్యలు తీసుకోలేదంటే ఈ ప్రభుత్వాలకి మనం ఏమని అడగాలని అడుగుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి కాలేజీలో కూడా జెంట్స్ కాలేజీలో జెంట్స్ ఉండాలి, లేడీస్ కాలేజీలో లేడీస్ ఉండాలి. లేదు కాదు కుదరదు అనుకుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ హాస్టల్ గురించి మనం మాట్లాడుతున్నాం. హాస్టల్ కార్పొరేట్ హాస్టల్లో ఖచ్చితంగా ఈ రోజు నాకు అవసరం ఉంటే, సత్యనారాయణ నాకు అవసరం ఉంటే, ఖచ్చితంగా నాకు హాస్టల్ అవసరం ఉంటే నేను హాస్టల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కొన్ని కార్పొరేట్ కాలేజీల వ్యవస్థలు ఎలా ఉంటుంది తెలుసా? ఈ కాలేజీలో సీటు కావాలంటే ఖచ్చితంగా హాస్టల్లో నువ్వు ఉండాల్సిందే అని నిర్బంధం పెట్టి బలవంతం పెట్టి హాస్టల్లో సీట్ ఇప్పించుకొని దానికి లక్షల్లో వసూలు చేసుకొని వాళ్ళ ఆరోగ్యం పాడు చేసి నాసిరకమైన ఫుడ్ పెట్టి బూత్ బంగ్లాలో చదువు పెట్టి నిద్రపించి వాళ్ళ యొక్క మానసిక స్థితిని దయనీయంగా పడదోసేటువంటి పరిస్థితి ఈ కార్పొరేట్ వ్యవస్థలకు ఉంది. అవసరం లేకపోయినా నీకు హాస్టల్ సీట్ ఇస్తారు, అవసరం లేకపోయినా నీకు ఏదేదో చెప్తారు. కాబట్టి ఆ భ్రమ నుంచి పేరెంట్స్ కూడా ఆలోచించి అటువంటి బూత్ బంగ్లాలకు పంపించుకుంటా మన ఇంట్లో చిన్న గది అయినా కూడా ఒక 4 తల్లిదండ్రులతో కలిసి చదువుకొని ఒక మంచి వాతావరణం పెరిగితే ఆ పిల్లోడు కూడా భవిష్యత్తులో మంచి ప్రయోజకుడు అయ్యే పరిస్థితి ఉంటుంది. అవన్నీ వదిలిపెట్టి ఈ నేరేళ్ల శారద గారు, ఈ కమిషనర్ గారు అనేక కాలేజీలు తనిఖీ చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా సమస్యలు ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆ కాలేజీలో రేపు పొద్దున్నే మనందరూ కూడా క్రాంతి మీరు నేను అందరూ కూడా కలిసి ఆ కాలేజీకి వెళ్ళినా హాస్టల్కి వెళ్తే కూడా ఆ రోజు శారదా గారు ఏదైతే పరిస్థితి చూశారో అదే పరిస్థితి ఈ రోజు కూడా అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి మీరు ఎన్ని చేసినా వాళ్ళకి ఎటువంటి చలనం రాదు. ఎందుకంటే వాళ్ళు మనుషుల్లో ఉన్నటువంటి నరరూప రాక్షసులు, డబ్బే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని కాలేజీలు హాస్టల్ నడిపిస్తున్నటువంటి నరరూప భక్షకులు. కాబట్టి వాళ్ళకి పూర్తిగా పర్మిషన్ లేకుండా రద్దు చేసి ఎక్కడైతే పర్మిషన్ లేకుండా నిర్దాక్షిణంగా కాలేజీలో హాస్టల్ మూసివేసి పిల్లల్ని ఇంటికి పంపిస్తే ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఉండవని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను గజేంద్ర గారు, ఈ కాలేజీలు ఈ హాస్టల్లో అక్కడ ఏదన్నా కొంతమంది అమ్మాయిలు కనుక ఇలా మిస్బిహేవ్ చేసి ఏదైనా ఇబ్బంది పడితే